ఏదైనా సవ్యంగా చేస్తే అందరికీ నచ్చుతుంది, పైగా ప్రశంసలు అందుకుంటారు. అందరూ విలువలు సంస్కృతుల జోలికి వెళ్ళకూడదు. వాటిపై అవగాహన పెంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే విమర్శలు చీవాట్లు తప్పవు. ఇక్కడ రష్యన్ అమ్మాయి అలాంటి పని చేసే విమర్శల పాలైంది. మోనికా కబీర్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టర్కీలో బాగా రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తుండగానే చీర మార్చుకుంది. అయితే కొందరు ఆమె ఏం చేస్తుందని క్యూరియాసిటీతో చూడగా, మరికొందరు ఫన్నీగా జోకులు వేసుకుంటూ ఆట పట్టిస్తున్నట్లుగా చూశారు. ఆమె అలా బహిరంగంగానే చీర కట్టుకోవడాన్ని పబ్లిక్ షోలాగా ప్రదర్శించడం తట్టుకోలేక ఓ సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఇది మంచి పద్ధతి కాదని, బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని ఆమెకు హితవు చెప్పడం కనిపించింది. ఆ మహిళ ఈ వీడియోకి నమస్తే టర్కీ అనే క్యాప్షన్ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేసింది. చక్కగా ఎర్రటి చీరలో అందంగా కనిపించినప్పటికీ ఆమె మసలుకున్న తీరు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. చీర కట్టుకోవడం, చీర గొప్పదనాన్ని ప్రదర్శించాలి అనుకోవడం వరకు కరెక్టే, కానీ ఇలా చేయడం పద్ధతి కాదు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేయడం కనిపించింది. భారతీయతకు చిరునామా అయిన చీరను, దాని సంస్కృతిని అవమానిస్తున్నట్లుగా ఉంది నీ ప్రవర్తన అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. ఇక ఈ ఇన్ఫ్లుయెన్సర్ స్వతహాగా ఢాకా నివాసి అని, ఇటీవలే టర్కీ సందర్శించినప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.